తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండే మండలం చిలుకూరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రహదారిని ఎమ్మెల్యే శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు వేగేసిన వెంకట సత్యనారాయణరాజు, కూటమి నాయకులు నవీన్ వర్మ, రుద్రరాజు దుర్గరాజు, రుద్రరాజు శివవర్మ, బోసురాజు, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు అవరోధాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహకరించాలని కొందరు ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన ఎమ్మెల్యే కాలనీలో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని ఆదేశించారు. గ్రామ కార్యదర్శి రవికుమార్, వీఆర్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహదేవపట్నం గ్రామంలో రైతులు చందాలు వేసుకుని చేపట్టిన కర్రకోడు తవ్వకం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్న రైతులను అభినందించారు. ఎక్కడ ఏ విధమైన అవరోధాలు ఉన్నా డ్రైనేజీ శాఖ ఏఈ జయప్రకాష్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతటి వారైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే సహించేది లేదన్నారు. బొక్కవారిపాలెంలో డ్రైన్ ఆనుకుని సాగులో ఉన్న రొయ్యల చెరువు గట్టును ఆ యజమాని భూమిలోనే వేసుకోవాలని స్పష్టం చేశారు. డ్రైనేజీ గట్టు ప్రత్యేకంగా ఉండాలని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కుదరదని తెలిపారు. మురుగునీటి పారుదలకు ఎదురవుతున్న అవరోధాలతో మంచినీటి వనరులు కాలుష్యం బారిన పడి ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయని వాపోయారు. ఆక్రమణల తొలగింపులో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు వనిమా శ్రీనివాస్, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు విఘ్నేశ్వరరావు, వివిధ ప్రాంతాల రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దీని విడ్త్ ఎంత ఒరిజినల్ గా దీని విడ్త్ ఎంత, ఆ పక్కన మన గట్టు ఎంత, ఆ గట్టు మనం గట్టు మీద మనం బండి వెళ్ళాలి. ఈడు ఇంకోటి వేసుకోవాలి. ఇప్పుడు ఈడు ఎవరైతే ఏం చేయాలి. భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గత 10 సంవత్సరాలుగా వేసవిలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎంతో మంది దాహార్తులకు, ప్రజలకు ఉపకరిస్తుందని గత 2 సంవత్సరాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ సౌజన్యం అందిస్తూ వస్తోందని, చలివేంద్రం ప్రారంభించి 50 రోజులు కావస్తోందని కార్యక్రమ నిర్వాహకులు మానవతా సంస్థ ఈసీ మెంబర్ అల్లు శ్రీనివాస్ ను పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ప్రతినిధులు చలివేంద్రం వద్ద సత్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు పాతపాటి మురళీకృష్ణంరాజు, ఇందుకూరి శివాజీ వర్మ, కళాకారుల సంఘం నాయకులు చాన్ భాషలు మాట్లాడుతూ సమాజ సేవకుడిగా నిస్వార్థమైన సేవలందిస్తూ ఈ ప్రాంతంలోని ప్రజలకు మండు వేసవిలో దాహాతిని తీర్చేందుకు సేవల చలివేంద్రం నిర్వాహకులు శ్రీనివాస్ సేవలు అభినందనీయమని, పూర్తి సౌజన్య సహకారాలు అందిస్తున్న మానవతా సంస్థ భీమవరం శాఖ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవర అక్కిరాజు, జాడ అప్పన్న, ఆర్ఎంపీ పంతులు తదితరులు పాల్గొన్నారు. పరిధిలోని మానవతా సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ చలివేంద్రం గత 50 రోజులుగా చలివేంద్రం నిర్వహిస్తున్నారు. అలాగే 2 సంవత్సరాల మట్టి ఈ మానవతా వాళ్ళు ఈ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చలివేంద్రాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ కి పనుల మీద వచ్చి, గ్రామాల నుంచి వచ్చి ప్రజలు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పని మీద వచ్చి ప్రజలు, పోతే కోర్టు ఉంది పక్కనే, ఈ కోర్టుకు వచ్చి ప్రజలు, వీళ్ళందరూ దాహార్తి తీర్చి ఎంతో మర్యాదగా వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు కూడా కాకేసి ఇదిగో తల్లిదండ్రులు మజ్జిగ తాగండి అని చెప్పడం ఎంతో అభినందనీయం. దీన్ని అల్లు శ్రీను కూడా గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు మానవతా వాళ్ళు 2 సంవత్సరాల మట్టి చేస్తున్నారు. ఈ 50 రోజుల మట్టి ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిన ఏ రోజు కూడా ఆపకుండా డైలీ మార్నింగ్ పొద్దున్న 10 గంటల నుండి మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా ఏకదాటిగా ఇక్కడ పోయడం జరుగుతుంది. అనేక మంది వచ్చి ఇక్కడ దాహం తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ యొక్క సంస్థ, మానవతా సంస్థ వారందరికీ కూడా మా ఎలక్ట్రికల్ అసోసియేషన్ తరపుని కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే వన్ టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అలాగే వన్ టౌన్ సిఏ గారికి, వన్ టౌన్ ఎస్సీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ ఇక్కడ చలివేంద్రం పెట్టుకోవడానికి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. మానవతా తరఫున మేము మంచి మంచి పనులు చేస్తున్నందుకు
మన అల్లు శ్రీనివాస్ గారు తోడ్పాటు కూడా ఒక పెద్ద కారణం. అల్లు శ్రీనివాస్ అంటే సోషల్ వర్కర్ గా ఈయన ఎటువంటి వ్యక్తి అన్నట్టు ఏ కులస్తుని అడిగినా మాల్లు శ్రీనివాస్ అంటున్నారు. ఇంకా అంతకన్నా ఈయన జన్మకి ఇంకేం కావాలి. అందుచేత ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. జిల్లా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గత 10 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయమని చెప్పేసి పోలీసు స్టేషన్ ఆర్డర్కి అనువాదం చేయడం జరిగింది. జోజిశెట్టి వెంకటేశ్వరరావు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక చలివేంద్రం ఏర్పాటు చేయమని మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిఐలు మారొచ్చు, ఎస్ఐలు మారొచ్చు, ఈ స్టేషన్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా సోషల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే సేవా సంస్థలు ఒక జైన్ సంఘం కానీ, మార్వాడి సమాజ్ కానీ, వాసవి క్లబ్లు కానీ, RSS కానీ ఈ అన్ని సంస్థలతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేసవి చలివేంద్రం వారి సౌజన్యంతో దాతల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మజ్జిగ సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంపూర్ణ సహకారం ఆ సభ్యులందరూ కూడా చక్కగా డోనర్షిప్ చేయడం వల్ల మేము ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఎండ కాదు బాగా వర్షం వచ్చినప్పుడు మానేస్తున్నాము, కానీ చివరి దాకా కూడా వర్షాలు పూర్తిగా కురిసే వరకు కూడా మా దాతల సహకారం, ముఖ్యంగా మానవతా సంస్థ సభ్యులు, మా చైర్మన్ గారు, మిగతా కమిటీ వారి సహకారంతో ప్రతిరోజు కూడా కార్యక్రమం చక్కగా చేయగలుగుతున్నాం. మరి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 10 ఆసనాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని సిఎస్ఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం సిఎస్ఎన్ కళాశాలలో యోగా దినోత్సవ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చీడే మాట్లాడుతూ మెదడు చురుగ్గా ఉంటేనే రోజువారీ చేసే పనులు కూడా ఉత్సాహంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, యోగాతోనే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన భీమవరంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల పాటు యోగా దినోత్సవ కార్యక్రమాలు జిల్లాలో అనేక చోట్ల యోగాసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 21వ తారీఖున విశాఖపట్నంలో జరిగేటువంటి మహాయజ్ఞంలో భాగంగా భీమవరంలో డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 17వ తారీఖున యోగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, ఈ పుర ప్రముఖులు అందరూ కూడా ఈ 17వ తారీఖున ఇక్కడ పాల్గొంటారు. ఈ యోగా అనేటువంటిది ఈ భారతదేశంలో పుట్టింది. ఇప్పుడు ప్రస్తుతం దాని ప్రాముఖ్యత గ్రహించి ప్రపంచవ్యాప్తంగా ఇది పాకింది. అందరూ కూడా యోగా నేర్చుకుని యోగా చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఈ కేళ్ళ ఆరోగ్యం అంతా కూడా బాగుండాలంటే ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు యోగా చేయడం అనేటువంటిది అలవాటు చేసుకున్నట్టయితే వాడు సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని చెప్పేసి మాకు డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థల్లో ఈ నెల 17వ తారీఖున యోగాంధ్రప్రదేశ్లో భాగంగా ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా మా కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మా విద్యార్థులు, సిబ్బంది అందరూ కూడా దీంట్లో, అలాగే గవర్నమెంట్ అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమాన్ని అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ కూడా ఆ రోజు మా కాలేజీ సెమినార్ హాల్కి వచ్చి పాల్గొవలసిందిగా కోరుతున్నాము. మనందరికీ కూడా తెలుసు యోగాతోటే జీవితం, యోగా లైఫ్. కాబట్టి మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ బాగుండాలంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలని చెప్పేసి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరతో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ మెగా యోగా డేని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుని, వినియోగించుకుని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 17వ తారీఖున తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞంలో మేము కూడా పాల్పంచుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యోగా కార్యక్రమాలు 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మా కాలేజీ స్టాఫే కాకుండా, విద్యార్థులే కాకుండా బయట వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా కాలేజీ మేనేజ్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం. యోగాతోనే పరిపూర్ణ ఆరోగ్యం అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి దశాబ్ద కాలం నాడు ప్రకటించి జూన్ 27వ తారీఖుని ఈ కార్యక్రమం చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ప్రపంచంలో కూడా మన ఇండియాకు ప్రత్యేక స్థానం యోగా వల్ల వచ్చింది చెప్పచ్చు మనం. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక్కరోజు కాకుండా నెలలు చేయమని చెప్పి ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి. దానిలో భాగంగా డాక్టర్ సిఎస్ఎన్ కళాశాలలో 17వ తేదీ, ఈ నెల 17వ తేదీ
మంగళవారం ఇదే క్యాంపస్లో ఇక్కడ స్టూడెంట్స్, స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు బయట వాళ్ళు కూడా దీంట్లో వచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది. అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ప్రతి విద్యా సంస్థలో కూడా ఈ కార్యక్రమం చేయడం గొప్ప విషయం. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు ఉద్యమంలో చేస్తున్నారు. ప్రతి అధికారి కూడా దీంట్లో పనిచేస్తున్నారు. మరి యోగాంధ్రగా చేయాలంటే మనంతా కృషి చేయాలని చెప్పి డాక్టర్ సిడి సత్యనారాయణ గారు స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసుకుని తెలియజేసుకుంటున్నాం. మా కాలేజీలో యోగా డే జరగడం జరుగుతుంది. ఇది పూర్తి ఆరోగ్యంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని చేపట్టడం జరిగింది. దానికి పూర్తి సహకారం మా సిఎస్ఎన్ విద్యా సంస్థలో ఇవ్వడం జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన లీలా ధనరాజ్, బొలిశెట్టి నాగేశ్వరరావు, రంగమాంబ దంపతులచే ఆలయార్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, శ్రీచక్ర నవావర్ణార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాలతో సాంప్రదాయబద్దంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యం. రాయలం పంట కాలువ తూడు తొలగించే పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కోపెల్లలో గ్రామ సచివాలయాన్ని, చిలుకూరులో సీసీ రోడ్డును ప్రారంభించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. నూతన కమిటీలు రాష్ట్ర పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. బడిఈడు పిల్లలను బడిలో చేర్పిద్దాం. భీమవరం ఎంపీడీఓ మురళి గంగాధర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.